పీకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. కనివిని ఎరుగని రీతిలో భారీ జనసందోహం మధ్య సాగిన కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్ మహోత్సవం కార్యక్రమం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్ మహోత్సవం నేడు బుధవారం అట్టహాసంగా సాగింది. ముందుగా సర్వమత ప్రార్థనలు అనంతరం జమ్మి చెట్టుకు పూజ కార్యక్రమం నిర్వహించి భారీ జనసందోహం మధ్య ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మితకు అందజేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ రూరల్తో పాటు కుందుర్పి, కమ్మదూరు, బ్రహ్మసముద్రం, చెట్టూరు మండలాల నుంచి వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా చూడడానికి నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం వర్షాధారిత ఆధారపడుతుంది కాబట్టి చెరువులకు నీళ్లు సహజంగా అది నాకు ప్రాధాన్యత. మూడో ప్రాధాన్యత రైల్వే మార్గం. దానికి 250 కోట్లు దేవుడి దయనో ఏదో ప్రభుత్వాల దయనో నడిచిపోయింది. 250 కోట్లు ఇచ్చారు. నేను ఇక్కడ అభ్యర్థి అయినాకనే ఇచ్చారు. మనం ఖచ్చితంగా మనం అందరం కూడా బెంగళూరుకి రైల్లో పోవచ్చు. నా టర్మ్లో మనం బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా మంది ఉన్నాం. మేము ఇక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసాము. మా దగ్గర చెప్తున్న వాళ్ళే కాదు, కింద కూడా చెప్తున్నాం. చేరికలు పరిపాలన కూడా సులభతరంగా చూడొచ్చు. అయితే చూడొచ్చు, అందుబాటులో ఉంటాం. ఒక చోట ఎక్కడైనా ప్రాబ్లం అయినప్పుడు 3-4 దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహజంగా జనాలు ఎవరైనా సోర్స్ నాకు మళ్ళీ నాకు చేరువకుండా నేను అందుబాటులో తేడా వచ్చినా చాలా ఉంటాయి కాబట్టి ఓకే అజెండా ఒకటి అయినప్పుడు, అభివృద్ధి అయినప్పుడు వేరు జెండాలతో ఏముంది అని అనుకోవడంతో కలిసి. థ్యాంక్ యూ.